హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీ శరీరంలో ఎక్కడెక్కడ ముద్దు పెడితే పులకరిస్తుంది. స్త్రీ శరీరంలో కొన్ని చోట్ల ముద్దు పెడితే తను పులకరించిపోతుంది. స్త్రీ ఆ శరీర భాగాల్లోనే ముద్దు పెడితే ఎందుకు అంతగా తప్పించిపోతుంది? ఆ శరీర భాగాలు ఇవి. 1. మెడ. స్త్రీకి మెడ దగ్గర పురుషులు ముద్దు పెడితే ఎంతో పులకరించిపోతుంది. ఎందుకంటే స్త్రీ శరీరంలో మెడ భాగాన్ని పురుషుల పెదాలతో ముద్దును పెట్టినట్లయితే ఆమెకు సెక్స్ నాడులు మొదలయ్యి ఆమెకు శరీరమంతా ఏదోలా తిమ్మిరిగా ఉంటుందని అంటారు. దానివల్ల పురుషులు మెడ మీద ముద్దు పెట్టినప్పుడు ఆ సెక్స్ నాడులు రిలీజ్ అయ్యి ఆ విధంగా స్త్రీలు ప్రవర్తిస్తారట. 2. పెదవులు. స్త్రీ శరీర భాగాల్లో పెదవులు కూడా చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే స్త్రీ ముఖంలో ముందుగా ఆకర్షణీయంగా పురుషులకు కనిపించేవి పెదవులు. అలాంటి పెదవులను పురుషులు చూసినప్పుడు ఆ స్త్రీ ఎలాంటిది అని నిర్ధారిస్తారు. ఏ స్త్రీ అయితే పురుషులను చూసి తన పెదవులను నలుపుతుందో అలాంటి వారికి పరపురుషునితో శృంగారాన్ని కోరుకుంటుందని అర్థం. ఏ స్త్రీ అయితే పురుషులను చూసి తన పెదవులను నాలుకతో కిందికి పైకి తడుపుతుందో అలాంటి స్త్రీలకు పరపురుషునితో శృంగారం కోరుకుంటుందని అర్థం. ఇలాంటి వాళ్ళు భర్త ఉన్నా సరే బయటి వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు. 3. బొడ్డు. స్త్రీల శరీర భాగాల్లో అతి కీలకమైన భాగం బొడ్డు. స్త్రీలకు బొడ్డులో అతి సున్నితమైన కామనాడులు ఉంటాయట. అందువల్లే పురుషులు స్త్రీ యొక్క బొడ్డును తాకినా కూడా వారికి ఎక్కడో ఏదోలా అవుతుందట. ఇక ముద్దు పెడితే స్త్రీలు అస్సలు తట్టుకోలేరట. బొడ్డులో కామాన్ని కలిగించే నాళాలు ఉంటాయట. అందుకే స్త్రీల బొడ్డును పురుషులు చూసినా తాకినా వాళ్ళు శృంగారమైకంలోకి వెళ్తారట. ఇలాంటి స్త్రీలు బొడ్డుపై ముద్దు పెట్టే మగాలను అస్సలు వదలరట. బొడ్డుపై ముద్దు పెట్టే మగాలతో శృంగారాన్ని కోరుకుంటారట. వీరికి కామం మొత్తం బొడ్డులోనే ఉంటుందట. పరపురుషులు తాకినా ముద్దు పెట్టినా వారికి మైకంలోకి వెళ్తారట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.